అరవ శ్రీధర్ అనే వ్యక్తి కీచక పర్వం మనం చూసాం. ఎంత జుగుత్సాకరంగా అతను వ్యవహరించిన వీడియోలు బయటికి రావడం జరిగింది. నిజంగా ఆ వీడియోస్ చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ సిగ్గుతో తలదించుకున్నారు. అంత దారుణంగా అతను వ్యవహరించాడు. ఒక మహిళని, అది ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఎంత దారుణంగా లోబర్చుకున్నాడు, ట్రాప్ చేశాడు. మోసం చేయడమే కాకుండా 5 సార్లు అబార్షన్స్ చేయించడం, బెదిరించడం, కొట్టడం. అంటే ఎంత బరి తెగించి ఈ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారో ఈ సందర్భంలో మనకు అర్థమవుతుంది. ఇలాంటి సంఘటనలు గత కొన్ని నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదే పదే మనం వింటూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము. దీనికి ఒకటే కారణం నాకు అనిపిస్తూ ఉంది. ఏంటంటే ఈ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలకు గాని, తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులకు గాని, వాళ్ళ కార్యకర్తలకు గాని ఇలాంటి తప్పుడు పనులు చేస్తే శిక్షిస్తుంది ప్రభుత్వము అనే భయం లేని పరిస్థితి.